నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి, అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే, మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే, రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి, రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు, అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 జనవరి నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామవిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 జనవరి నెలకి మేషరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ నెలలో జనవరి నెలలో మేషరాశి వారికి విజ్ఞాన కారకుడు, వ్యాపార కారకుడు, సౌమ్యుడు అయినటువంటి యొక్క గ్రహం బుధ గ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది. అలాగే గురుబలం కూడా బాగుంది. గురువు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. రవి శుక్రులు కూడా వారి సంచారం కూడా బాగానే ఉన్నది. సో ఇన్ని గ్రహాల సంచారం మేషరాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో బాగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. తర్వాత మీకు ఈ నెలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. కొన్ని ఇంతవరకు కూడా పరిష్కారం కానటువంటి యొక్క కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ నెలలో వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటిది ఈ జనవరి ఈ నెల. మంచి లాభాలు వస్తాయి వారికి. ఉద్యోగులకి పదోన్నతులు కలుగుతాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అయితే కొంత ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ యొక్క మంచి మాట తీరుతోటి నలుగురిని కూడా ఆకట్టుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతాయి కనుక ఆ రకంగా పనులన్నీ కూడా మీకు జరుగుతాయి, జయప్రదంగా జరుగుతాయి. శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగినటువంటి గుర్తింపు, లాభము కలుగుతుంది. జనవరి నెలంతా కూడా ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతూ పోతుంది. మేషరాశి వారికి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి బాగానే ఉంటుంది. తర్వాత గృహంలో మరి అంటే ఏదో పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ కూడా మీరు అనుకుంటారు. అవి ఉత్తరోత్తర చక్కగా మంచి ఫలితాలను ఇస్తాయి. అవి సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే చిన్న అపార్ట్మెంట్ కానీ మీకు ఆల్రెడీ ఎక్కడైనా ఒక స్థలం ఉంటే దాంట్లో చిన్న ఇల్లు కొట్టుకుందాం అనేటువంటి యొక్క ఆలోచనలు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద జనవరి 2024 మేషరాశి వారికి గ్రహానుకూలత, గ్రహ సంచార ఫలితాలు బాగున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం. రవి గ్రహం. రవి సంచారం. రవి ఎవరు? మేషరాశి వారికి ఐదవ స్థానాధిపతి అవుతాడు. 5వ స్థానాధిపతి 1 నుంచి 15 వరకు కూడా ధనుర్రాశిలో 9 సంచారం చేస్తున్నాడు. భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక తర్వాత 15 నుంచి కూడా 15 ఇది 14 రాత్రి మనకి ఈ యొక్క రవి మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ప్రవేశం చేస్తాడు ఆయన. ఇది 10 సంచారం చేస్తున్నాడు కాబట్టి గోచార రవి 10 సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పినని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఏమిటి ఆయన ఇచ్చే లాభం ఏమిటి? సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యమే రవి ఇచ్చేటువంటి యొక్క లాభం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కదా. అందువలన ఆ లాభ ఫలితాన్ని మీరు పొందుతారు. అంటే ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం చాలా గొప్పది. చాలా మాటలు చెప్పుకున్నాం విశదంగా మనం. అందువలన ఆరోగ్య భాగ్యం మీకు ఎంత డబ్బులు ఉన్నా, బంగారం ఉన్నా, ఇవి ఉన్నా దాని గురించి ఉపయోగం ఏం లేదు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఎందుకు పనికిరాదు, అక్కడికి రాదు, అనుభవించలేము. కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పూర్తిగా పొందుతారు మేషరాశి వారు రవి అనుకూల సంచారం మూలంగా. కుజగ్రహ సంచారం. కుజుడు 1 నుంచి 1, 8 వాడు. మీకు 1, 8 వాడు ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే అది శుభవ్యయం చేస్తాడు అని చెప్పినని శాస్త్రం. శుభవ్యయం చేస్తాడు కాబట్టి కుజుడు యొక్క సంచారం బాగానే ఉంది. కుజుడు ఏమిటి? ఎవరు అయినా కుజుడు భూదేవి యొక్క కుమారుడు. ఎలర్జీ వ్యాధులన్నీ కూడా అతని వల్లనే ఉంటాయి.
రక్త సంబంధమైనటువంటిది కూడా ఆయనదే. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం ఇవన్నీ కూడా ఆయన యొక్క సంచార ప్రభావం. అవన్నీ ఏమీ లేకుండా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మరి రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో అంతే ఆ లెవెల్లోనే ఉంటుంది. ఎలర్జీ వ్యాధులు ఏమీ రావు. ఇది ఆయన యొక్క విశేషం. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు 2, 7 వాడు. 1 నుంచి 19 వరకు కూడా ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 8వ ఇల్లు అయింది మీకు. 8 ఇంటూ సంచారం చేస్తూ ఉంటాడు. ఇది 8వ ఇల్లు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కూడా కుజుడే. కాబట్టి ఈ కుజ సంచారం శుక్రుడికి అంతగా అనుకూలం కాదు. కనుక సామాన్యమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. 19 ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో ప్రవేశం చేస్తాడు. అది మీకు 9వ రాశి అవుతుంది, భాగ్యరాశి అవుతుంది. శుక్రుడు కనుక 9 ఇంటూ సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. కాబట్టి మేషరాశి వారికి శుక్రుడు 19వ తారీఖు దగ్గర నుంచి కూడా చాలా బాగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి కానీ కళాకారులకి కానీ 19వ తారీఖు నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. మీరు పూర్తి అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు. 19 వరకు కూడా శుక్రుడు యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు. కనుక మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. రోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకోండి. మీ ఇష్టం ఏదైనా సరే చదువుకోండి. మహాలక్ష్మి అష్టకమైనా ఉంటుంది, అదైనా చదువుకోవచ్చు. ఏదోటి అమ్మవారి యొక్క ఇది చదువుకుని ఆ కుంకుమ అమ్మవారి పాదాల మీద ఇంట్లో చిన్న పటమో లేదా చిన్న విగ్రహం ఏదో ఉంటుంది కదా, దాని మీద వేసి ఆ కుంకుమ పెట్టుకోండి. బాగుంది. మీకు ఏది అలవాటు అయితే అది పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. విభూతి అలవాటు అయితే అది పెట్టుకోండి. లేదు నిలువు నామం పెట్టుకోవటం అలవాటు అయితే ఈ కుంకుమ దాంట్లో కలుపుని నామం పెట్టుకోండి. ఏదైనా ఆ అమ్మవారి యొక్క స్మరణతో కలిగినటువంటి ఆ శబ్ద తరంగములతో కూడినటువంటి యొక్క ఆ కుంకాన్ని నదిలి దాల్చడం అనేటువంటిది ప్రధానం. ఇప్పుడు శుక్రగ్రహ సంచారం. శుక్రుడు అయిపోయినాడు. ఇప్పుడు బుధగ్రహ సంచారం. బుధుడు 3, 6 వాడు. అంటే తృతీయ షష్టాధిపతి. తృతీయం అంటే విక్టరీ, అంటే జయప్రదం అనమాట. ఆయన స్థానానికి అధిపతి వాడే. ఇప్పుడు 1 నుంచి 19 వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 8 సంచారం చేస్తున్నాడు. ఇందాక 8 సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు మనకి సామాన్యమైన ఫలితాలు ఏముండదండి అని చెప్పుకున్నాం. అదే 8వ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు సంతోషాన్ని ఇస్తాడు, సుఖ సంతోషాన్ని ఇస్తాడని శాస్త్రం ఆ విధంగా చెప్పింది. వాడికేమో 8 పనికిరాదు, వీడికేమో 8 పనికొస్తుంది. ఆ డిఫరెన్సు మనం కూడా వినేటప్పుడు తెలుసుకుంటారని చెప్పి విడమర్చి చెప్తున్నాను. మీకు కూడా ఈ పాటికి చాలా భాగం మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు కూడా చెప్పగల సమర్థులవుతారు. ఎప్పుడైతే బుధుడు 8 ఉన్నాడు అనగానే మంచి ఫలితాలు ఇస్తాడండి, సుఖ సంతోషాలు ఇస్తాడండి అని చెప్పి మీరే చెప్పగలుగుతారు. ఏ రాశి వారికైనా సరే గోచార బుధుడు 8 ఉండేటట్లయితే సుఖ సంతోషాన్ని ఇస్తాడు. పోతే తర్వాత 9 ఉదయం 7:01 నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 9 సంచారం చేస్తూ ఉంటాడు. అంటే బుధుడు యొక్క సంచారం, బుధుడు వ్యాపారకారకుడు, విజ్ఞానదాయకుడు. కాబట్టి మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు. ఏది ఏమిటి, ఏది మంచి, ఏడు చెడు అనేటువంటిది వెళ్ళి మంచి మార్గంలో మనం వెళదాం అనేటువంటిది ఆ విజ్ఞానాన్ని కలగజేస్తాడు బుధుడు. వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది. వ్యాపారకారకుడు బుధుడు. తర్వాత సౌమ్యుడు, మాట తీరు బాగుంటుంది. మాట తీరు మార్పు వస్తుంది. పూర్వం కొద్దిగా గట్టిగా మాట్లాడి కొన్ని పనులు చెడగొట్టుకుంటారు. ఈ బుధుడి యొక్క సంచారం మూలంగా ఆనందదాయకంగా ఉంటుంది. తర్వాత గురు సంచారం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. మీకు గురుడు 12, 9 వాడు. అంటే వ్యయాధిపతి, భాగ్యాధిపతి. వ్యయభాగ్యాధిపతి అయినటువంటి గురుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశి అంటే మీకు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎట్లా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా ఉంది.
గురువు యొక్క అనుగ్రహం మీ రాశికి చాలా బాగా ఉంది. ఇందాక చెప్పుకున్నవన్నీ ఈయన గురించే చెప్పుకున్నాం. అంటే వాడు ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, గృహకారకుడు, వాక్కారకుడు అన్నీ ఆయనే. కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఉంటాయని మొట్టమొదటి ఇంట్రడక్షన్లో చెప్పుకొచ్చాం మనం. సంతానాన్ని ఇవ్వాలన్నా వాడే, పెళ్లి చేయాలన్నా వాడే. మనకి ఎక్కువగా గురుబలం ఉంటేనే అన్నీ సాగుతాయి అని మరొక మనం చేస్తూ, గురుబలం మీకు చాలా బాగా ఉన్నది. మిగతా గ్రహాలు బాగా ఉన్నా లేవని ఇబ్బంది ఏం లేదు. గురుబలం బాగా ఉంటే అది చాలు, అన్నీ నెట్టుకొచ్చేస్తాం. తర్వాత శని సంచారం. శని ఎక్కడ? వాడు ఎవరు మీకు 10, 11 స్థానాల వాడు, అంటే రాజ్య లాభాధిపతి. ఎక్కడ సంచారం? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శని. అంటే లాభస్థానాధిపతి లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మీకు లాభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు మీరు. అయితే చిన్న ఇది లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదండి అని చెప్పి అనుకోవటం. అయితే లాభాధిపతి లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి లోహమూర్తిత్వానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు అక్కడ. కాబట్టి శని కూడా పూర్తి అనుకూలంగా ఉన్నాడు. రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో అంటే 12 సంచారం చేస్తున్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ తక్కువ శ్రమతోటి అధిక లాభాన్ని పొందబోతూ ఉన్నారు మేషరాశి వారు. రాహు యొక్క సంచారం మూలంగా పట్టుదలతోటి కార్యక్రమాలు చేసుకుంటారు. జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి ఏమీ రాదు, థైరాయిడ్లు ఏమీ దగ్గరికి రావు. ఒకవేళ థైరాయిడ్ ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళకి నార్మల్లోనే ఉంటుంది. స్త్రీలకి కూడా ఋతుక్రమం అది కూడా ఆలస్యంగా ఉంటే ఈ నెలలో నుంచి కూడా ఔషధ సేవ చేస్తే తప్పకుండా రెగ్యులర్ అవుతుంది అని మనం చేస్తూ ఉన్నాం. ఒబిసిటీ కూడా తగ్గుతుంది. కేతు యొక్క సంచారం కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 6 సంచారం చేస్తూ ఉన్నాడు. 6 కేతు 6 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కేతువుది. ఎందుకంటే గోచార రీత్యా శాస్త్రంలో ఏం చెప్పారంటే కేతువు కనుక 6 సంచారం చేస్తూ ఉంటే, అందులో రజితమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉంటే అన్ని రంగముల వారికి కూడా విజయం సిద్ధిస్తుంది అని చెప్పని శాస్త్రం. కేతువు బాగుంది, రాహుకేతు సంచారం బాగుంది, గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, బుధుడు సంచారం చాలా బాగా ఉంది. ఇంకా ఏంటి, రాశివారికి అన్నీ బాగానే ఉన్నాయి. విద్యార్థులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి బుధుడు కూడా అనుకూలం ఉంది, బాగుంది, ఉద్యోగస్తులకి బాగా ఉంది. తర్వాత ఉపాధ్యాయులకి గురుబలం బాగుంది కాబట్టి బాగా ఉంది. వ్యవసాయదారులకి ఇందాక చెప్పుకున్నాం కుజుడు బాగా ఉన్నాడు కాబట్టి మంచిది, వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. అలాగే న్యాయవాదులకి కూడా రవి అనుగ్రహం వల్ల బాగుంటుంది. వైద్యులకి అందరికీ కూడా కుజుడు చంద్రుడు బాగుంటాడు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది. తర్వాత స్త్రీలకి కళాకారులకి వీళ్ళిద్దరికీ కూడా 19వ తారీఖు తర్వాత నుంచి 19 నుంచి చాలా బాగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులకి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, ధనాదాయం బాగా ఉంటుంది. వృద్ధులకి సమయపాలన చేస్తే చక్కగా ఆహార విహారాల పట్ల చూసుకుని ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వేరియంట్ కూడా వచ్చిందని చెప్పి అంటున్నారు, అది పెరిగిపోతుందని. అందువల్ల దయచేసి వృద్ధులు ఎవరు కూడా, వృద్ధులని నేను వృద్ధుడే కాబట్టి మనం ఎవరం కూడా బయటికి వెళ్ళటానికి సాహసించవద్దు. మనం ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే శానిటైజర్ పక్కన పెట్టుకుని మాస్క్ కట్టుకుని దగ్గరలో ఉండి ఏదైనా అత్యవసరం అయితే వెళ్ళేసి ఎవరినైనా ఒక సహాయం తీసుకుని వెళ్ళిరండి. అది అందరూ కూడా మళ్ళీ మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. మాసాధిపతులు అశ్విని నక్షత్రానికి 1 నుంచి 12 వరకు కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. 13 దగ్గర నుంచి కూడా రాహువు మాసాధిపతిగా ఉంటాడు. అశ్విని నక్షత్రం వారు మీరు సూర్యుడి యొక్క ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, మంచిది. అయితే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 పర్యాయములు జపం చేసుకోండి. సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకోండి, మీ ఇష్టం ఏదోటి చదువుకోండి, అవకాశం ఉంటే 3 చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్యుల వారని యూట్యూబ్లో వస్తే వస్తుంది.
పుస్తకాలు కూడా ఉంటాయి. అవి 33 శ్లోకాలు ఉంటాయి. ఒక 12 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. వినండి చక్కగా ముందు, తర్వాత అనండి, ఎందుకంటే సాహిత్యం కనపడుతుంది కాబట్టి. దుర్గా స్తోత్రాలు, దుర్గామాతని ఆరాధన చేయండి. దుర్గామాతకి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు చిన్న పుస్తకం ఉంటుంది, అది అడిగి తీసుకుని కొనుక్కొని చదువుకోండి. భరణి నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు బుధుడు, 13 తర్వాత కేతువు మాసాధిపతిగా ఉంటారు. వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కంపల్సరీగా చదువుకోండి. అట్లాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత సూర్య ఆరాధన చేయండి. ఆదిత్యోదయ స్తోత్రం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 మార్లు చదువుకోవడం సరిపోదు. కృత్తికా నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా గురుడు మాసాధిపతి, 13 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. వీళ్ళకి మీరు సూర్య ఆరాధన చేయాలి. ఆదిత్యోదయ స్తోత్రం చక్కగా పొద్దున్నే చదువుకోండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 పర్యాలను జపం చేసుకోండి, చాలా మంచిది. తర్వాత గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, గురుస్తోత్రం. తర్వాత శని స్తోత్రం నీలాంధ్రసభాభాసం రవిపుత్రం యమాగజం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. ఇందాక గురుస్తోత్రంలో దేవారాంతి ఋషిడాంశ అని నవగ్రహాల్లో గురుస్తోత్రం చదువుకోవడం 21 పర్యాయం. లేదా దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పని ఉంటుంది, చాలా గొప్ప దక్షిణామూర్తి స్తోత్రం, అవి చదువుకోండి. సమయం ఉన్నవాడు 2 చదువుకోండి, లేనివాళ్ళు ఏదో ఒకటి చదువుకోండి. వీరికి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 ఆది బుధ గురు వారాలు కలిసి వచ్చేటువంటిది మేషరాశి వారికి. మంగళవారం కూడాను. ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.